కరీంనగర్ వెళ్తాను. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పంచాయతీ ఎవరైతే ఉన్నారో సర్పంచులు వారు ఎంతో కష్టపడి నిధులు పెట్టి ఎన్నో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పనులు చేస్తున్న ఇప్పటికీ బిల్లు కాని పరిస్థితి. గతంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. ఇక్కడ కూడా అదే ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. దాదాపుగా లక్షల రూపాయలు ఎక్కడి నుంచో అప్పు తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నత పెట్టి అటువంటి అభివృద్ధి పనులు చేస్తున్న ఇప్పటికీ కూడా రూపాయి కూడా రాకపోవడం, ఇప్పటికీ ఎన్నిసార్లు వినతలు పెట్టుకున్న అది ఒక కొలికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. జగిత్యాల జిల్లాకు చెందిన మల్యాల మండలానికి చెందిన సర్పంచులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. 2 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటి వరకు తమకు ఆ బిల్లులు మాత్రం రావడం లేదంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి. ఈ నెల 5వ తేదీన జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా నుంచి తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. తాము లక్షలు వెచ్చించి అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి తాము లక్షలు వెచ్చించి తమ సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం తరపున మాత్రం తమకు ఒక్క రూపాయి కూడా బిల్ రావట్లేదంటూ కూడా తీవ్ర ఆందోళన అవుతున్నారు. 5వ తేదీన జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కలిసి వారు తమ గూడునైతే వెళ్ళబోసుకున్న పరిస్థితి. అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చుంకే రవిశంకర్ కూడా వీరి ఆందోళనను తెలుసుకొని వారితో మాట్లాడి వారికి వెంటనే బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తానని కూడా తాను హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే నూకపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మన అమ్మా న్యూస్ తో మాట్లాడి దాదాపు 25 లక్షల రూపాయలకు రావాల్సి ఉంది అని చెప్పేసి వాపోతున్న పరిస్థితి. అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క నూకపల్లి గ్రామానికి చెందిన సర్పంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ సర్పంచుల బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. మనం ఇటీవల చూసుకోవచ్చు, వరంగల్ జిల్లాకు చెందిన ఒక సర్పంచ్ వైకుంఠ ధామం నిర్మించి అంటే తన సొంత నిధులు మనకు ఒక సర్పంచ్ పరాయినట్టు అంటే తను సొంత నిధులతో గ్రామాని కోసం వెచ్చి సొంత నిధులు